లైఫ్ అంటే అందరికీ చాలా ఎంతూజియాజం ఉంటుంది. లైఫ్లో మన జీవితంలో ముందు ఏం జరుగుతుంటుందో అసలు తొందరగా తెలుసుకోవాలనిపిస్తుంది. ఉదాహరణకి మన లైఫ్ ఎండింగ్ లోపు మనం ఏమేం చేస్తుంటామో, ఏమేమి అచీవ్ చేస్తామో, ఏమేమి ఎక్స్పీరియన్స్ అవుతామో, గుడ్ బ్యాడ్ అన్నీ ముందే తెలుసుకోవాలి. మన లైఫ్ గురించి మనకు అంత క్యూరియాసిటీ ఉంటుంది. యాక్చువల్గా అది అవసరమా? ఇన్ఫ్యాక్ట్ జీవితంలో మూమెంట్స్ చాలా ముఖ్యం. అంటే ఎన్ని మూమెంట్స్ మనం లీవ్ చేసాం, దాన్ని ఎంత వైబ్రెంట్గా మనం బతికాం. ఎవ్రీడే ఆ మూమెంట్స్ కోసమే మనం బతకాలి. అంతేగాని ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తూ మన ఫ్యూచర్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుందని. వరల్డ్లో దొరికే ఏది కూడా ఫ్యూచర్ పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటామని కాదు. ఈ రోజున్న క్షణాన్ని, ఈ రోజున్న లైఫ్ని ఎంత పీస్ఫుల్గా, ఎంత హ్యాపీగా, ఎంత వైబ్రెంట్గా, ఎంత ఇంపాక్ట్ఫుల్గా, ఎంత ఇంటెన్స్గా జీవించాం, అది చాలా ఇంపార్టెంట్. మీరు గమనించండి, చాలామంది లైఫ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ సడన్గా ఒకసారి సక్సెస్ చూస్తారు, లేదా ఫెయిల్యూర్ చూస్తారు. ఒక మాట చెప్తాను, లైఫ్లో చివరిని వచ్చే సక్సెస్ ఫెయిల్యూర్ కాదు, లైఫ్ని మనం ఎలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళేది చాలా ఇంపార్టెంట్. ఆ బిల్డ్ చేసే దారిలో మనకు ఎదురైన అనుభవాలు చాలా ఇంపార్టెంట్. చాలా జీవితాల్లో మనం చూస్తే జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్లేటప్పుడు, ఉదాహరణకి మన లైఫ్లో ఒక టార్గెట్ పెట్టుకుంటాం, దానికోసం పనిచేస్తూ పోతాం, అహర్నిశలు, రాత్రి పగలు కొన్ని సంవత్సరాలు. ఆ బిల్డ్ చేసేటప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ జీవితం, అంతేగాని ఆ తర్వాత వచ్చిన సక్సెస్ ఫెయిల్యూరో కాదు. జీవితం వచ్చే అనుభవాలు, ఆ వైబ్రెన్స్ అనేది ఆ బిల్డ్ చేసేటప్పుడే ఉంటుంది అనమాట. మీరు చూడండి, సచిన్ టెండూల్కర్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, లేదా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే, అంతెందుకు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా కావచ్చు, వాళ్ళు లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చేదాకా వాళ్ళు దానికోసం ఎంత ప్రయత్నించి ఉంటారు, ఎంత ఫైట్ చేసి ఉంటారు, ఎన్ని అవమానాలు భరించి ఉంటారు, ఎంత బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఉంటారు, ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తుంటారు. నేను ఒక చోట ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి స్టోరీ చదువుతున్నప్పుడు ఆయన ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, నీ లైఫ్లో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా, నువ్వు దేనికైనా బాధపడ్డావని. ఆయన వాళ్ళ పిల్లల బాల్యాన్ని తను సరిగ్గా చూడలేకపోయారంట. ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మాయి ఎంతో ఎక్కువ ఉండేది కాదంట. ఎందుకంటే ఆయనకి వాళ్ళ వైఫ్కి జాబ్తో వాళ్ళ చిన్న పాపని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచేసేవాళ్ళంట. ఆయన చెప్పేవాళ్ళు, ఇంత కెరీర్ నేను బిల్డ్ చేసుకున్నాను, ఇంత చేశాను, కానీ నేను కోల్పోయింది ఏంటి తెలుసా, నా పిల్లల బాల్యాన్ని, వాళ్ళు ఎలా గ్రో అయ్యారో నేను చూడలేకపోయానని. చాలామందికి చాలా ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అది నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఈరోజు న్యూస్ పేపర్లో అక్కడ చూస్తే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి నెట్వర్త్ ఎంతో తెలుసా, 37,000 కోట్లనే ఎవరో రాస్తున్నారు. నెట్వర్త్ అంటే అది ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అని కాదు. నెట్వర్త్ అంటే జీవితంలో మనకి ఎన్ని అనుభవాలు ఉన్నాయి, జీవితాన్ని మనం ఎంత ఆస్వాదించాం, ఆ జీవితంలో మనం ఎంత నేర్చుకున్నాం. ఎక్స్పీరియన్స్, చాలామంది అనుకుంటారు అన్ని గుడ్ ఎక్స్పీరియన్సెసే రావాలని. అవసరం లేదు. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా, ఎక్స్పీరియన్స్ ఈజ్ లైఫ్.